నమస్తే. యుద్ధం తీవ్రమవుతోంది. తాజాగా ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ యుద్ధం మొదలైంది అంటూ అమెరికాని ఉద్దేశించి మాట్లాడాడు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, అసలు ఇరాన్లో మేము టార్గెట్ చేయలేని ప్రాంతం అంటూ ఏదీ లేదు, కాకపోతే ప్రస్తుతానికి అతన్ని చంపే ఉద్దేశం మాకు లేదు, నువ్వు అన్కండిషనల్గా సరెండర్ అయిపో, లొంగిపో, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ అమెరికా ఇరాన్ను హెచ్చరిస్తోంది. నిజానికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మారిపోతూ ఉన్నాయి. ప్రతిక్షణం ఒక కొత్త అప్డేట్ వస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ పైన ఇరాన్ కూడా కొన్ని దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది, కొన్ని ఇటు కూడా అయ్యాయి, కొన్ని లక్ష్యాలను కూడా కొంత నష్టం ఇజ్రాయెల్ వైపు కూడా జరుగుతోంది. ఈ వార్కు సంబంధించినటువంటి వార్ అనండి లేదా ఘర్షణ వాతావరణం అన్నవండి, దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు అమెరికా లక్ష్యం ఏంటి? చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు రెజీమ్ చేంజ్, ఇరాన్ తనకు నచ్చలేదు, ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరగాలి, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. చాలా నిజానికి ఎవ్రీ మినిట్ లేదా ఒక గంటకు ఒక అప్డేట్ వస్తుంది వారికి సంబంధించి. కరెక్ట్. మనం మాట్లాడి అప్లోడ్ చేసే లోపు ఇంకోటి ఏదో వస్తుంది. నిజానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. సో ఏం జరుగుతుంది సార్ అంటే, ఇప్పుడు ఖమేనీ అంటున్నాడు యుద్ధం మొదలైందని చెప్తున్నాడు, మరో పక్కేమో ట్రంప్ అంటున్నాడు నువ్వు ఎక్కడున్నావు మాకు తెలుసు, మీ బెదిరింపులకి మేము భయపడమని చెప్తున్నాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? డెఫినెట్గా ఇరాన్ దగ్గర ముందు అంటే ఈ వార్ October 7th టైంలో, అప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి జరిగిన టైంలో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 60,000 మిసైల్స్ ఉండే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఇరాన్ దగ్గర. ఓకే. వీళ్ళేం చేస్తారంటే మిసైల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకోరు, కొన్ని హెజ్బుల్లాకి పంపిస్తారు, కొన్ని హమాస్కి పంపిస్తారు, కొన్ని హూతీలకి ఇచ్చేస్తారు. వీళ్ళ హమాస్ దగ్గర ఉన్నదంతా లో వాల్యూ అండ్ అంత రేంజ్ లేని మిసైల్స్, ఎందుకంటే ఇజ్రాయెల్ పక్కనే కదా, వాళ్ళకి 100 కిలోమీటర్ ఉన్న మిసైల్ అక్కర్లేదు, ఎక్కడ కొడితే 10 కిలోమీటర్ అక్కడ వెళ్ళి పడిపోతుంది ఇజ్రాయెల్, లేకుంటే 20 కిలోమీటర్ 50 కిలోమీటర్ మ్యాక్సిమం. లెబనాన్కి అదే టైంలో హెజ్బుల్లాకి వీళ్ళు కొంచెం హై ఇంటెన్సిటీ వెపన్స్ ఇచ్చారు. హై ఇంటెన్సిటీ అంటే కొడితే డ్యామేజ్ కావడానికి, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చారు. హెజ్బుల్లాకి ట్రైనింగ్, ఇరాన్లో ట్రైనింగ్ ఇచ్చారు. అది కాకుండా ఇరానియన్ జనరల్స్, మీకు గుర్తుంటుంది రాజుగారు, ఒక సంవత్సరం ముందు 6 నెలలు 8 నెలల ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది. సిరియన్ ఎంబసీలో ఒక బాంబింగ్ చేశారు ఇజ్రాయెల్, చేస్తే 4 ఇరానియన్ జనరల్స్ చనిపోయారు. ఓకే. అది పెద్ద గొడవ అయింది అది, ఎందుకంటే దాని పక్కన ఇరానియన్ ఎంబసీ ఉండే ఒకటి. వీళ్ళేమన్నారంటే ఎంబసీలో మీరు ఎట్లా కొడతారు, ఎంబసీ ఈజ్ అ ప్రొటెక్టెడ్ ఏరియా, దాంట్లో మీరు బాంబు ఎట్లా చేస్తారు, వీళ్ళేం చెప్పట్లేదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారని కూడా వాళ్ళు అగ్రీ చేయట్లేదు. ఈ 4 ఇరానియన్ జనరల్స్ చనిపోయినప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు అక్కడేం చేస్తున్నారని. వీళ్ళకి తెలుసు వీళ్ళు అక్కడ వెళ్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అది కాకుండా దీనికన్నా ముందు ఈజిప్ట్ నుంచి స్మగుల్ చేసుకుంటా ఈ మిసైల్స్ అన్నీ సిరియా వైపు తీసుకెళ్తుండే. అప్పుడు సిరియాలో ఈ బషీర్ అల్ అసాద్ రెజీమ్ ఉండే ఆ టైంలో, సో వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉండే. వాళ్ళేం కన్ను మూసుకుంటారు, అది డైరెక్ట్ హెజ్బుల్లాకి వెళ్ళిపోతుండే. హెజ్బుల్లా ఏమో సదర్న్ లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తారు, సిరియా నుంచి వెళ్ళి లెబనాన్ వెళ్ళిన తర్వాత. సో ఆ ప్రాబ్లం అక్కడి నుంచి ఉంది. ఇటువైపు ఏమో హమాస్కి చిన్న చిన్న మిసైల్స్ ఇచ్చారు, హూతీలకి ఇంకా పెద్ద మిసైల్స్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి కొట్టినప్పుడు యమన్ నుంచి ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ 1200 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట మిసైల్. సో దానికోసం మీరు చూస్తుంటారు హూతీలు కూడా ఫైర్ చేస్తుంటారు. అప్పుడు అన్నిటికంటే బెస్ట్ మిసైల్స్ ఇరాన్ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఇది షో కూడా చేశారు, మన దగ్గర పాత వీడియో ఒకటి ఉంది, ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు చనిపోయిన 2 జనరల్స్ ఉన్నారు చూడండి, మొన్న కొట్టారు ఇప్పుడు 4 రోజుల ముందు. వాళ్ళిద్దరూ ఆ టనల్ నుంచి ఒక జీప్లో పెద్ద స్టైల్లో ట్రావెల్ చేస్తున్న ఒక వీడియో ఉంది. ఇటుపక్క మిసైల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్ అని చూపిస్తున్నాడు, ఇది ఉందని. అదే టనల్ని కొట్టారు వీళ్ళు ఇజ్రాయెల్. ఎందుకంటే దీంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర, నేను చెప్పుకుంటూ అదే వచ్చాను, 60,000 నుంచి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నది 15,000 మిసైల్స్ అంటున్నారు. ఆ 15,000-20,000 మిసైల్స్లో కూడా 1/3 తీసేశారని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళంటే, ఫస్ట్ 2 days 3 daysలో మీరు చూసుంటారు 100,000 మిసైల్ ఒకటేసారి ఫైర్ చేశారు. ఐడియా అంటే వీళ్ళ అయన్ డోమ్ అని చెప్పి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంది, మన దగ్గర ఆకాష్ తీర్ లాగా అండి, S-400 లాగా. దాంట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు క్లోజ్ కాంబాట్ అంటే అయన్ డోమ్ 50 కిలోమీటర్ దూరం 100 కిలోమీటర్ దూరం కన్నా తక్కువ ఉన్న మిసైల్స్ని హ్యాండిల్ చేస్తారు. దానికన్నా నెక్స్ట్ లెవెల్ మిసైల్స్ని హ్యాండిల్ చేసేది వీళ్ళ దగ్గర డేవిడ్ స్లింగ్ అని చెప్పి ఇంకొక ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది. దానికన్నా నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది వీళ్ళ దగ్గర పేట్రియట్ మిసైల్స్ ఉంది, విచ్ ఇస్ అ జాయింట్ ప్రొటెక్షన్ విత్ US. ఈ 3 ఇంటర్సెప్ట్ చేస్తుంది. దీంట్లో కొన్ని ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అది కాకుండా షార్ట్ రేంజ్ డ్రోన్స్ అని ఉంటాయి, అది హ్యాండిల్ చేసుకుంటారు. చిన్న దాన్ని అయన్ డోమ్ చూసుకుంటుంది. అదే మీరు చూస్తుంటారు, స్కైలో కొట్టుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా జరిగినప్పుడు మీరు చూస్తుంటారు, షార్ట్ కాంబాట్ అనమాట, అదంతా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది.
ఇప్పుడు ఏం జరిగిందంటే 1/3 ఆఫ్ మిసైల్స్ కొట్టేశారంటే ఇప్పుడు ఇరాన్ రేషన్ చేసుకుంటున్నారు. మొత్తం ఒకటేసారి వాడేసి మళ్ళీ ఏముండదు వాళ్ళకి. అది కాకుండా ఈ మిసైల్స్ లాంచ్ చేయాలంటే రాజుగారు అది ఒక రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ప్లేస్ నుంచి ఫైర్ చేసుకోవచ్చు. సెకండ్ ఏమో మూవబుల్ టార్గెట్, పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటుంది, ట్రక్ కాదు అది పెద్ద స్ట్రక్చర్ అది ఆర్మీది, దాంట్లో మిసైల్ని గుంజుకొని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పెట్టి దాన్ని కాన్ఫిగర్ చేసి ఫైర్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక గంట సేపు తీసుకుంటారు వాళ్ళు. గంట సేపు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు పైనుంచి, శాటిలైట్ నుంచి ఇజ్రాయెల్ టక్ మని కొట్టేస్తున్నారు దాన్ని. ఫిక్స్డ్ వాడిని కొట్టడానికి ఇంకా ఈజీ, ఎందుకంటే అది అక్కడే ఉంది, అక్కడ జరగలేదు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తారు, లెబనాన్లో మీరు చూసుంటారు, వీళ్ళు బిల్డింగ్ లోపల హాస్పిటల్ లోపల దాచుకున్నారు దీన్ని అన్నీ. వీళ్ళు ఏం చేస్తారు, సడన్గా కవర్ తీసేస్తారు, సడన్గా మిసైల్ లాంచ్ రెడీ, 10 నిమిషాలు ఫైర్ చేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఫిక్స్డ్ దానిలో ట్యాకిల్ చేయడము, ఈ మొబైల్ దాని ట్యాకిల్ లాస్ట్ 2 డేస్లో 2 రోజుల్లో 1/3 కొట్టేస్తారండి. అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర మిగిలిపోయింది బహుశా ఒక 5,000 మిసైల్స్. దాంట్లో మీరు చూసుంటారు మొన్న 100 కొట్టారు ఫస్ట్ డే, సెకండ్ డే, దాని తర్వాత 18, నిన్న 10 తగ్గుతూ వస్తుంది. సో వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉంటే కూడా ఫైర్ చేయడానికి వెపన్స్ ఇది లేదు, సిస్టమ్ లాంచ్ సిస్టమ్స్ లేదు వాళ్ళ. లాంచ్ సిస్టమ్ లేదు. మిసైల్ ఎప్పుడు రాజుగారు రెడీగా పెట్టుకోరు, ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది దాన్ని. దానిలో ఉన్న పేలోడ్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఎంత బాంబు కెపాసిటీ పెట్టాలి, మిసైల్స్లో ఉన్న కెపాసిటీ బట్టి దాన్ని బట్టి ఇది డిసైడ్ చేస్తారు. ఇది ఎక్కడికి పంపించాలి, హైఫా పోర్ట్ని కొట్టాలన్నా, బెన్గూరియన్ ఎయిర్పోర్ట్ని కొట్టాలన్నా, టెలవీల్ని కొట్టాలన్నా అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్. దాని కోఆర్డినేట్స్ చేసుకుంటారు, లాటిట్యూడ్ లాంజిట్యూడ్ వేసి చేసి ఫైర్ చేస్తారు దీన్ని. అది బ్యాలిస్టిక్ మిసైల్. దాంట్లో ఆల్మోస్ట్ 95% దాకా ఇజ్రాయెల్ కొట్టుపడేస్తున్నారు. యుఎస్ హెల్ప్ చేస్తున్నారు, జార్డన్ హెల్ప్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి దీని మీద ఫైర్ చేస్తున్నారు ఈ ఇన్కమింగ్ మిసైల్స్ మీద. అది కాకుండా మన బ్రిటిష్ చేస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ 98% దాకా ఆపేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ ఫస్ట్ డే నుంచే మొదలైంది. అది ఫస్ట్ జనరల్స్ని చంపారు చూడండి వీళ్ళందరినీ, వాళ్ళు మొత్తం టాప్ లీడర్షిప్ తీసేసి న్యూక్లియర్ సైంటిస్ట్, కంప్లీట్ న్యూక్లియర్ సైంటిస్ట్, ఈవెన్ ఆర్మీ, వాళ్ళ ఆర్మీ చీఫ్, వాళ్ళ నేవీ చీఫ్, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ అందరిని తీసేశారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్, టాప్ లీడర్షిప్ మొత్తం కొట్టుపడేది. ఐ థింక్ టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్. ఇట్లాంటి ఇంటెలిజెన్స్ దొరకాలంటే మొసాడ్ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఆన్ గ్రౌండ్ ఆపరేట్ చేస్తూ చూపించారు. అంటే ఫస్ట్ టైం ఎంత రిస్క్ అనుకోండి, కొంతమంది పట్టుకున్నారు, చంపేస్తారని చెప్పినారు ఇరాన్ వాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసేసారు. కానీ అంత రిస్క్ ఆపరేషన్లో కూడా వీళ్ళు 1.5 year తీసుకున్నారంట. 1 year నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ జనరల్స్ ఎక్కడ ఉంటారు, వీళ్ళు సైంటిస్ట్ ఎక్కడ ఉంటారు, మొత్తం వాళ్ళని ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ డే ఏం చేశారంటే వీళ్ళు న్యూక్లియర్ సైట్స్ కొట్టడం మొదలుపెట్టారు. న్యూక్లియర్ సైట్స్లో వీళ్ళ 2-3 సైట్స్, ఒకటి ఫోడ్రో అని చెప్పేసి అది నార్త్ కోమ్ సిటీ దగ్గర ఉంది, ఇంకోటి నాన్స్ అని ఇంకోటి ఉంది, అది కాకుండా 3వ తెహ్రాన్ దగ్గర ఉంది, 4వది ఇస్ఫహాన్ అని సిటీ ఉంది. ఇస్ఫహాన్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఓకే, హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కట్టినప్పుడు ఇస్ఫహాన్ సిటీ మోడల్ తీసుకొని కట్టారు. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళందరూ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ. సో ఆ మోడల్ మీరు ఎయిర్ నుంచి షాట్ తీసుకుంటే ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర నుంచి పైనుంచి ఒక 10 kilometers పైనుంచి తీసుకుంటే ఎగ్జాక్ట్ యూ విల్ గెట్ ద కోఆర్డినేట్స్. ఓకే. సో ఇస్ఫహాన్లో కూడా వీళ్ళ పెద్ద ఒక న్యూక్లియర్ సెంటర్ ఒకటి ఉంది, రియాక్టర్ లాంటి. ఈ అన్ని సెంటర్స్ కొట్టేశారు. రియాక్టర్ కొట్టలేదు, ఇంకా రియాక్టర్ కొట్టరు కూడా, ఎందుకంటే చాలా రిస్క్. అది మనం చెర్నోబిల్లో చూసాం ఏం జరిగిందని, ఫుకుషిమాలో చూసాం జపాన్లో ఏం జరిగిందని. దాని ముట్ట కానీ మిసైల్స్ని కొడుతున్నారు, ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని కొడుతున్నారు. ఇది ఎందుకు చేశారంటే అమెరికాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి, వీళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీలో ఈ సెంట్రిఫ్యూగ్స్ అని ఉంటుంది, మనం కాలేజ్లో నేర్చుకుంటాం, చిన్న చిన్న టెస్ట్ ట్యూబ్లో పెట్టి మనం సెంట్రిఫ్యూగ్ తిప్పుతాం, ఫాస్ట్ స్పీడ్ చెప్తే అది మొత్తం సెటిల్ అయిపోతుంది బాటంలో. సో ఫార్మా, సో యూ నో హౌ ఇట్ ఇస్. సో అదే సెంట్రిఫ్యూగ్స్, హయ్యర్ అండ్ సెంట్రిఫ్యూగ్స్ న్యూక్లియర్ ఈ యురేనియంని ప్యూరిఫై చేయడానికి యూజ్ చేస్తారు. ఒక 50, 40, 30% ప్యూరిఫికేషన్లో మీరు ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపించుకోవచ్చు. కానీ మూమెంట్ యూ క్రాస్ 50 అలామ్ బెల్స్ మొదలవుతుంది అమెరికాలో, మిగతా ప్లేస్. 60% రాగానే మీకు వెపన్ గ్రేడ్ యురేనియం వచ్చేస్తుంది మీ చేతికి. అక్కడి నుంచి మీరు వెపన్స్ తయారు చేసుకోవచ్చు. అమెరికా దానికోసం ఇన్ని రోజుల నుంచి మీరు మాతో సహకరించండి, మనం ఒక డీల్కి వద్దాం, మీరు వెపన్స్ డెవలప్ చేయకండి, మీరు పీస్ఫుల్ దానికి వాడుకోండి, మీ న్యూక్లియర్ వాడుకోండి, పవర్ ప్రొడక్షన్కి వాడుకోండి. ఇది ఇరాన్ అప్పుట్లేరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇది న్యూక్లియర్ వెపన్. ద సెకండ్ ఇస్లామిక్ నేషన్, ఫస్ట్ ఇస్లామిక్ నేషన్ ఇస్ పాకిస్తాన్. చాలామంది వాళ్ళు అడిగారు, జనరల్ నాసిమ్ మునీర్ని ప్రెసిడెంట్ ట్రంప్ లంచ్కి పిలిపించారని. ఆయన 5 రోజులు సైట్ సీయింగ్కి వెళ్ళారు. అక్కడ నిన్న మాల్లో కనిపించారు, ఏదో ఒక మాల్లో. మొన్న వాళ్ళ పాకిస్తానీ డయాస్పోరాని అడ్రస్ చేస్తూ చూసాం మనం. పాకిస్తాన్ దగ్గర కూడా ఇదే మెసేజ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ వైపు నుంచి, మీ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, ఆ మిసైల్ తాళం చేయాలి, లాక్ చేసి మేము పెంటగోన్లో పెట్టుకుంటాం,
పెంటగన్లో మా దగ్గర ఉంటుంది మిసైల్ కీస్. ఎందుకంటే మీరు రేపు ఇంకొక రాష్ట్రానికి అమ్మొచ్చు ఇది, లేకుంటే మీ దగ్గర వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోతే హూతీస్ తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇరాన్ మీద ఇజ్రాయెల్ మీద పడేస్తే అయిపోయింది. ఇజ్రాయెల్ సత్యనాశ్, చిన్న కంట్రీ అది. సో పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని అమెరికా చేతిలో ఉంది ఇప్పుడు. అది మనం చూసాం మొన్న కూడా. అమెరికా పాకిస్తాన్ ఇంత డిఫెండ్ ఎందుకు చేస్తుందంటే వాళ్ళకున్న భయం ఇది. దీనికన్నా ముందు కూడా ఉండే రాజు గారు, తాలిబాన్ ఉన్నప్పుడు, అల్ఖైదా ఉన్నప్పుడు కూడా అమెరికా వాజ్ అండర్ టోటల్ పాకిస్తాన్ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్ అండర్ అమెరికన్ కంట్రోల్. ఎందుకంటే దీంట్లో ఒక న్యూక్లియర్ లాంచ్ బటన్ అని ఒకటి ఉంటుంది భారతదేశంలో, అది ప్రధానమంత్రి దగ్గర ఉంటుంది. కానీ బటన్ మీరు ఒకటి ప్రెస్ చేసి మిసైల్ తెలవు. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది, క్యాబినెట్ మీట్ చేయాల్సి వస్తుంది. క్యాబినెట్ నుంచి చిన్న క్యాబినెట్లో ఇంకో కమిటీ ఉంటుంది సెక్యూరిటీ, వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ ఆర్మీ కమాండ్ వాళ్ళకి వెళ్తుంది, ఎయిర్ ఫోర్స్, నేవీ, వాళ్ళ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి ఎస్ వీఆర్ రెడీ అని. కానీ భారతదేశం తప్పేం చేస్తుందంటే, ఇప్పుడు కాదు ముందు కూడా, వీ విల్ నాట్ యూజ్ ఇట్ ఫస్ట్ అని చెప్పారు. మా మీద దాడి చేస్తేనే మేము మీద దాడి చేస్తాము, అటాక్ జరిగితేనే. కానీ మన మీద న్యూక్లియర్ వెపన్ పడేస్తే మనం ఉంటామా చేయడానికి? ఉండవు కదా. కానీ భారతదేశం పెద్ద దేశం, అంత ఈజీగా మీరు కొట్టలేరు. మీరు రాజస్థాన్ వైపు కొడితే కూడా మీకు హైదరాబాద్ కానీ మీకు అస్సాం వైపు నుంచి మీరు కొట్టచ్చు కావాలంటే, అది చేయొచ్చు. నో ఫస్ట్ యూస్ పాలసీ ఇప్పుడు స్క్రాప్ చేసేసాం మనం. లేదా ఇప్పుడు లేదు అంటే ఇన్ఫార్మలీ చెప్పేశాను మనం, ఇండస్ వాటర్ ట్రీటీ లాగా దాన్ని కూడా పాజ్ బటన్ పెట్టచ్చు. ఓకే, మీరు కొడితే మేము కూడా కొట్టేస్తాం, మీరు కొట్టే ముందు కూడా మేము కొడతాం కావాలంటే, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అంతే. సో ఇప్పుడు ఇరాన్ ఏమైందంటే, దే హ్యావ్ కంప్లీట్లీ నాక్డ్ అవుట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం. ఇది మన ఆపరేషన్ సింధూర్లో చేసింది. చాలామంది డిఫెన్స్ అనలిస్ట్, ఫారిన్ డిఫెన్స్ అనలిస్ట్, మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు, ఫారిన్ డిఫెన్స్ అనలిస్ట్, నేను చాలా మంది ఛానల్స్లో అనలైజ్ చేస్తున్నప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక లెసన్ భారతదేశం నుంచి నేర్చుకోవాలంటే అది ఏది, ఫస్ట్ మీరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొట్టేసేయండి వాళ్ళది. ఇప్పుడు ఏమంటున్నారు ఇరాన్ అండ్ యూఎస్, ఈవెన్ ట్రంప్ అంటున్నారు, వీ హ్యావ్ కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ ఓవర్ తెహరాన్. అంటే మేము మా ప్లేన్లు తీసుకొని మొత్తం తెహరాన్ మీద తిరుగుతున్నాము, మీరు ఏం చేయలేరు, ఎందుకంటే వారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పోయింది, మీరు మిసైల్ ఫైర్ చేసే కెపాసిటీ లేదు మీకు, మేము ఏం కావాలంటే చేసుకుంటాం. ఇప్పుడు చేసినట్టు బాంబింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్, అమెరికా ఇంకా బాంబింగ్ చేయరు ఇప్పుడు కానీ వాళ్ళు మెటీరియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా అయన్ డోమ్ కొంచెం స్ట్రెచ్ అయిందని నేను వచ్చింది మెసేజ్. అంటే అయన్ డోమ్లో కూడా మిసైల్స్ ఉంటుంది, ఈ మిసైల్స్ వెళ్ళి ఆ మిసైల్ ఇంటర్సెప్ట్ చేయాలి. కానీ ఇన్ని మిసైల్స్ కొట్టిన తర్వాత వాళ్ళు కూడా కెపాసిటీ తగ్గిపోయింది. సో అమెరికా ఫ్రెష్ స్టాక్ పంపిస్తున్నారట వాళ్ళకి. అదంతా ఉన్నప్పుడు ఖమనేని ఇక్కడ పోయింది, అదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో ట్రంప్ ఏం చెప్పారు మీరు చూసింటారు, ఆయన సోషల్ మీడియా పోస్ట్ చెప్పారు, మాకు తెలుసు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కొట్టాం, చంపాలనే ఉద్దేశం ఇప్పటికీ లేదా. దాని వెనుక పెద్ద మెసేజ్ ఒకటి ఉంది రాజుగారు. ఎందుకంటే ఈజ్ అ రిలీజియస్ లీడర్. మీరు వాళ్ళ ఆర్మీ చీఫ్, మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అందరిని కొట్టేశారు, సైంటిస్ట్ని కొట్టారు. కానీ రిలీజియస్ లీడర్గా సుప్రీం లీడర్ అని చెప్పుకుంటారు వీళ్ళు, ఆయన ముట్టలేదు. ఎందుకంటే వీరు ఎవరు లేనప్పుడు ఆయన ఏం చేయలేడు. ఓకే, అదే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కానివ్వండి, రెగ్యులర్ ఆర్మీ ఎవరు లేరు, ఇప్పుడు అందరు పారిపోయారు. ఏం చేసుకుంటారు ఈయన? ముల్లా ఒకరు కూర్చొని ఏం చేసుకుంటాడు? రండి కొట్టండి అంటే ఎవరు కొట్టరు, వాళ్ళందరికి భయం ఉంది ఇప్పుడు. కానీ రిస్క్ ఎక్కడ వస్తుందంటే, ఇదే ముల్లాల్లో ఎవరైనా ఒకరు ఏదైనా యుఎస్ బేసుల మీద దాడి చేస్తాయి. 15 బేస్లు ఉన్నాయి వెస్ట్ ఏషియాలో, యుఎస్ దగ్గర, ఖతార్లో అన్నిటికంటే పెద్దది, వాటిని అటాక్ చేసే ఇరాక్లో ఉంది, సిరియాలో ఉంది, సౌదీ అరేబియాలో ఉంది, అక్కడ అన్ని యుఎస్ బేసెస్ ఉన్నాయి. ఆ బేస్ మీద దాడి చేస్తే అప్పుడు గేమ్ మారిపోతుంది, అప్పుడు యుఎస్ దిగేస్తుంది. అప్పుడు ట్రంప్ వీళ్ళ దగ్గర పర్మిషన్ అడగక్కర్లేదు, కాంగ్రెస్ దగ్గర డైరెక్ట్ అటాక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది పరిస్థితి. మీరు చెప్పినట్ల మనది రికార్డ్ చేస్తున్నాం, దీని తర్వాత 2 గంటల సేపు తర్వాత ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఓకే, వీ షుడ్ రిలీజ్ దిస్ వీడియో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే సిచ్యువేషన్ అవర్ టు అవర్ మారిపోతున్నాం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇవాళ నిన్న చేసిన బాంబింగ్లో 50 ఫైటర్స్ యూజ్ చేశారు. దాంట్లో తెహరాన్లో ఉన్న ఒక న్యూక్లియర్ సైట్ కూడా కొట్టారు వాళ్ళు. సో కంప్లీట్ డామినెన్స్ నెక్స్ట్ 1-2 డేస్లో ఇజ్రాయెల్లో కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారు స్పీచ్లో చెప్పారు బెంజమిన్ నెటన్యాహు, ఇది కొన్ని రోజులు కావు, కొన్ని వారాలు పడుతుంది ఇదని. సో కంప్లీట్గా ధ్వంసం చేసేస్తారు ఇరాన్ని. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్ ఉండదు, బ్యాలిస్టిక్ మిసైల్ ఉండదు. దాని తర్వాత ఖమేనీ యుఎస్ఎస్ఆర్కి ఏమైనా సోవియట్ యూనియన్కి వెళ్ళిపోతారా, దట్ ఇస్ రష్యా టుడే, ఆర్ ఏదైనా ఇంకా ముస్లిం నేషన్కి వెళ్ళిపోతారో మనకు తెలియదు. ఈ విల్ మోస్ట్ ప్రాబ్లీ పారిపోతారు అక్కడి నుంచి. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ జరుగుతుందా? బహుశా జరగవచ్చు. అసలు అమెరికా ఇదంతా కూడా ఈ 2-3 ఇందాక మీరు చెప్పారు, ఒకటి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, ఆ ఒప్పందం మీద సంతకం పెట్టాలి, దానికి సిద్ధంగా లేరు. ఇంకొకటి, అమెరికా చెప్పినట్టు ఇరాన్ వినడం లేదు కాబట్టి అక్కడ రిజీమ్ చేంజ్ జరగాల్సింది, మాకు నచ్చిన వ్యక్తి ఉండాలి, మాకు నచ్చిన ప్రభుత్వం ఉండాలని చెప్తున్నారు. మరోపక్క ఆయిల్ వార్ అని చెప్తున్నారు. ఇట్లా 2-3 కారణాలు చెప్తున్నారు. వీటిలో ఏది కరెక్ట్, లేకపోతే అన్నీ ఉన్నాయా? ఆయిల్తో ప్రాబ్లం లేదు. ఒకటే ప్రాబ్లం అంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అని ఉంటుంది.
సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వాటి నడుమ నుంచి వెళ్ళాక ఒక రూట్, అది అన్ని ఆయిల్ షిప్స్ అక్కడి నుంచి వెళ్తాయి. అది డిస్టర్బ్ కాకూడదు. దానికోసం చూడండి రాజుగారు, ఏ ఇరానియన్ ఆయిల్ అసెట్ మీద ఇజ్రాయెల్ కొట్టలేదు ఇప్పుడు దాకా, ఒక్క దాని మీద కూడా దాడి చేయలేదు. ఫస్ట్ అదే చేయొచ్చు కదా, అది డిస్ట్రాయ్ చేస్తే అయిపోయింది, వాళ్ళ రెవెన్యూ లేదు వాళ్ళకి. వీళ్ళేం చేస్తున్నారు, న్యూక్లియర్ సైట్స్ మీద కొడుతున్నారు, బ్యాలిస్టిక్ సైట్స్ మీద కొడుతున్నారు, అది కాకుండా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొడుతున్నారు, ఏది మన పవర్ ప్లాంట్స్ మీద కొడుతున్నారు. కానీ వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద, ఇరానియన్ ఆయిల్ ఫీల్డ్స్ మీద ఇవాళ దాకా దాడి చేయలేదు. కారణం సదాం హుస్సేన్ కారణం ఇది. ఆయిల్ ఎందుకంటే చాలా క్రూషియల్, లోకంలో మొత్తం ఆయిల్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, క్రూడ్ ఆయిల్ది. జరగకూడదు, స్టెబిలిటీ ఉండాలి. ఎందుకంటే మీరు ధ్వంసం చేశారు, రేపు కొత్త రెజిమ్ వచ్చింది అనుకోండి ఇరాన్లో, మళ్ళీ అది రిటర్న్ కట్టాలంటే మళ్ళీ మీకు 2-3 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి రెవెన్యూ ఉండదు ఆ టైంలో. ఇరాక్లో అదే చేశారు సద్దాం హుస్సేన్. ఇరాక్ నుంచి కువైత్కి వెళ్ళినప్పుడు కువైత్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళాడు సద్దాం హుస్సేన్. వాళ్ళకి ఇప్పుడు దాకా దాని రెవెన్యూ మొత్తం రియలైజ్ కాలేదు వాళ్ళకి. సో అది చేయరు. కానీ న్యూక్లియర్ అసెట్స్, బ్యాలిస్టిక్ అసెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం చేస్తారు. నెటన్యాహు దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కూడా గాజాలో ఒక ప్రాబ్లం ఉంది. గాజాలో ఇప్పుడు కూడా వాళ్ళ సోల్జర్స్ చనిపోతున్నారు ఇజ్రాయెల్ వాళ్ళది. లెబనాన్ వైపు ఏ ప్రాబ్లం లేదు, లెబనాన్ కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు, నస్రుల్లా నుంచి ఖతం చేసేసారు. ఇక్కడ ఒక యాహియా సిన్వార్ వాళ్ళ తమ్ముడు అందరిని ఫినిష్ చేసేసారు. హూతీలు ఇప్పుడు మాట్లాడారు, హూతీలు కూడా మీద ఇప్పుడు అక్కడ ఉన్న యెమెన్లో ఉన్న రెజీమ్ హూతీల మీద దాడి చేయబోతున్నారు అమెరికా సహాయంతో. ఎందుకంటే మీకు గుర్తుంటుందో, యెమెన్ది ఆల్మోస్ట్ బిగ్ పార్ట్, ఒక 1/4 యెమెన్ ఈ రెబెల్స్ చేతిలో ఉంది, ఇరానియన్ రెబెల్స్ చేతిలో హూతీలు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి, సముద్రం వైపు పారిపోతారు, ఎట్లా పారిపోతారు కానీ వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఇరాన్ పడిపోతే వాళ్ళకి సపోర్ట్ లేదు. సో యెమెన్ కంప్లీట్గా క్యాప్చర్ చేసుకుంటారు మళ్ళీ వచ్చి. సనా వాళ్ళ క్యాపిటల్ వాళ్ళ రెబెల్స్ చేతిలో ఉంది, అది మళ్ళీ రిటర్న్ వీళ్ళ చేతికి వచ్చేస్తుంది. దాన్ని సపోర్ట్ చేయడానికి సౌదీ అరేబియా వాళ్ళు ఉన్నారు. సౌదీ అరేబియా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అన్ని యూజ్ చేసుకొని బాంబింగ్ చేసుకుంటారు రెబెల్స్ మీద. యూఎస్ కూడా కావాలంటే హెల్ప్ చేస్తారు. కానీ యూఎస్ ఇప్పుడు 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చారు మిడిల్ ఈస్ట్కి నిన్ననే. ఒకటి యుఎస్ఎస్ నిమిట్స్ న్యూక్లియర్ పవర్డ్ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అది కూడా తీసుకొచ్చారు. అంటే గేమ్ మారిపోతుంది మొత్తం. ఎక్కడైనా ఏదో ఒక ముల్ల పిచ్చి పట్టేసి ఏదైనా పని చేసినట్టు పిచ్చోంచి ఇట్లా రాయిలాగా అయిపోయింది, ఎక్కడ కొడతా తెలియదు. ఇప్పుడు ఇరానియన్ రెజీమ్లో ఎవరో ఒక యుఎస్ మీద దాడి చేస్తే దెన్ ద గేమ్ చేంజెస్. కానీ ఇప్పుడుకున్న కండిషన్లో ఏం చేయలేరు ఇరానియన్ రెజీమ్. బహుశా ఖమేనీని అక్కడి నుంచి ఎండ్ అయిపోతారు, అక్కడి నుంచి రష్యాకి వెళ్ళిపోతారు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సో చంపరు, ఎందుకంటే రిలీజియస్ కనెక్షన్ ఉందా, రిలీజియస్ వార్ లాగా మారిపోతుంది. ఆ రిలీజియస్ వార్ అని కూడా కాదు, రిలీజియన్ వాళ్ళ ముల్లాని చంపారు, వాళ్ళ రిలీజియస్ లీడర్ని చంపారు, మీరు సింపతి గెయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. రేపు పిచ్చోళ్ళు ఉంటారు, సూసైడ్ బాంబులు తయారవుతారు మళ్ళీ రేపు వాళ్ళ దగ్గర నుంచి. అది చేయకుండా వాళ్ళ లీడర్షిప్ని మొత్తం ఫినిష్ చేసేసారు, మిసైల్ సిస్టమ్ ఫినిష్ చేసేసారు, వాళ్ళ దగ్గర ఏం మిగలదు. పవర్లెస్ అయిపోయారు ఖమేనీ. అయితే ఇప్పుడు ఇరాన్కి మద్దతు ఇచ్చేటువంటి ముస్లిం బ్రదర్హుడ్ లేదా ముస్లిం కంట్రీస్ ఏమేమి ఆ చిన్న చిన్న కంట్రీస్ కాకుండా, ఏది లెబనాను, ఈ పాలస్తీన్ కాకుండా పాకిస్తాన్ ఒకటి చేస్తుంది. కానీ గోడ మీద పిల్లలాగా ఉంటుంది, మేము ఏదో ప్రామిస్ చేయలేదు అంటున్నారు. కానీ అక్కడేమో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాకు ఇలా చెప్పింది, మా మీద కనుక న్యూక్లియర్ దాడి జరిగితే పాకిస్తాన్ ఏమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందని చెప్పింది అని చెప్పి. ఏంటి అసలు ఎవరున్నారు ఇరాన్ వెనకాల వచ్చేటువంటి ఏమైనా ఎవ్వరు లేరు. ఎవరుంటే వారిని కొడతారు ఇప్పుడు ఇజ్రాయెల్, అది ప్రాబ్లం. ఈ పాకిస్తాన్ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇది వాళ్ళు వెళ్ళి చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. ఇరానియన్ ఒక సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఉండే ఆయన, అవును, వీళ్ళేమంటాం మేము అట్లా ఏం చెప్పలేదు అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారు. నిన్న రాత్రి మన ఫ్లైట్ రాడార్ చూస్తే 4 యుఎస్ ఎయిర్క్రాఫ్ట్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్ పై నుంచి వచ్చి ఇరాన్ వైపు వచ్చింది. అంటే పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు. దానికోసం లంచ్కి పిలిచారు ఇవాళ. తిండి పెడితే మంచిగా చూసుకొని మా ప్లేన్ల మీద ఏం దాడి జరగకుండా చూసుకోండి అని చెప్పి పాకిస్తాన్ మీద ప్రెషర్ తీసుకురావడానికి ట్రంప్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర నుంచే వీళ్ళు టేక్ ఆఫ్ కూడా ఈజీగా ఉంటుంది ఇరాన్ మీద వెళ్ళడానికి. ఎందుకంటే పాకిస్తాన్ ఏమో సున్నీ నేషన్, ఇరాన్ ఏమో షియా నేషన్. వీళ్ళిద్దరికి మళ్ళీ పడదు. వీళ్ళిద్దరు ఒక చిన్న ఘర్షణ కూడా జరిగింది, గుర్తుండే 3-4 సంవత్సరాలు నెలల ముందు. వీళ్ళు బాంబు చేశారు, వాళ్ళ మీద వచ్చి వీళ్ళ మీద బాంబు చేస్తారు. బలీచీలు ఉన్నారు నడుమిట్లా, వాళ్ళు ఇంకా గొడవ చేస్తారు ఇప్పుడు. సో డెఫినెట్గా పాకిస్తాన్లో కూడా యుఎస్కి భయం ఉంది. ఆ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి చేతిలో పడకూడదు, ఎందుకంటే అది ఒక చోట్ల పెట్టుకోలేదు, వాళ్ళు 5-6 చోట్ల ఉంది. అది యుఎస్ వెపన్స్ పాకిస్తాన్లో దాచిపెట్టి కాదు, యుఎస్ వెపన్స్ తీసుకొచ్చారని ఒక రూమర్ ఉంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న వెపన్స్ 3-4 ప్లేస్లో ఉంచుకున్నారు, ఉన్నాయి. ఒకటే ప్లేస్లో ఎప్పుడు ఉంచుకోరు. సో ఆ వెపన్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి అమెరికా రెస్పాన్సిబిలిటీ. దానికోసం ఒప్పందం చెప్పలేదు, ఒక బ్రాడ్ అగ్రిమెంట్. ఇది మేము చూసుకుంటాం, మీ వెపన్స్ మేము చూసుకుంటాం, మీ మీద భారతదేశం ఆ వెపన్స్ మీద దాడి చేయరు, కానీ మీకు వాడడానికి
అర్హత లేదు, అయిపోయింది, మీ న్యూక్లియర్ బ్లఫ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు, ఇజ్రాయెల్కి ఉన్న అన్నిటికంటే పెద్ద భయం దే షుడ్ బి నో ఇస్లామిక్ నేషన్ విత్ అ బాంబ్. ఒక నేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది పాకిస్తాన్, మరో నేషన్ రాకూడదు. వాళ్ళు రేపు ఇరాన్ లాగా తయారు కావాలని ఎవరు చెప్పలేదు, అక్కడ కూడా జరగవచ్చు. కానీ వాళ్ళ దగ్గర ఈ రిలీజియన్ ముల్లా అంత పవర్ఫుల్ కాదు, వాళ్ళ దగ్గర ఆర్మీ నడుస్తుంది, వాళ్ళ దగ్గర వాళ్ళే నడిపిస్తారు అప్పుడు. సో డెఫినెట్గా ఒక డిసిప్లిన్ రావాలంటే ఆ న్యూక్లియర్ అసెట్స్ని యూఎస్ ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర, అక్కడే పాకిస్తాన్లోనే ఉంచుకొని వాళ్ళు జరగకుండా చూసుకోవాలి. లేకుంటే ఇస్రాయెల్ మళ్ళీ రేపు పాకిస్తాన్ మీద దాడి చేస్తారు. అది యూఎస్కి పడదు, ఎందుకంటే యూఎస్కి అది చాలా క్రూషియల్ అలై ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళకి మిగతా చోట్ల కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ కావాలి, వాళ్ళకి పాకిస్తాన్ దాని న్యూక్లియర్ అసెట్స్ ఎక్కడ పోకుండా చూసుకోవాలి. ఎస్, అది. అండ్ ఫైనలీ సురేష్ గారు, మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా, ఇన్ఫ్యాక్ట్ రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా థర్డ్ వరల్డ్ వార్ అనే ఒక మాట వాడతారు. కానీ అలాంటి వర్డ్ వాడొచ్చునా, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ఘర్షణ లేకపోతే ఈ పరిమిత యుద్ధం అనండి, ఇది కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటు జరిగి ఆగిపోతుంది? వరల్డ్ వార్ అని చెప్పడం చాలా ఈజీ అండి. మీరు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీ చూస్తే ఇట్లాంటి ఏ ఘర్షణ జరగలేదు. చిన్న ఒక అసాసినేషన్ జరిగింది, దాంతో మొదలైంది. కానీ దాని తర్వాత మళ్ళీ హిట్లర్ కానివ్వండి మిగతా వాళ్ళు వచ్చి పడి సెకండ్ వరల్డ్ వార్ మెస్అప్ అయిపోయింది. అప్పుడు కూడా యూఎస్ పార్టిసిపేట్ చేయలేదు, రష్యా మీద దాడి చేశారు జర్మనీ. ఓకే, అలైడ్ ఫోర్సెస్ సపరేట్గా ఉన్నారు, అది బ్రిటన్ కానివ్వండి మిగతా ఫోర్సెస్ అన్నీ. ఇప్పుడు హిట్లర్ చేసిన తప్ప ఏంటంటే జర్మనీ వెళ్ళి జర్మన్ సోల్జర్స్ని తీసుకెళ్ళి మాస్కో మీద దాడి చేశారు, అది వాళ్ళు తిప్పికొట్టారు. ఆ వెదర్ వాళ్ళకి సరిపోలేదు, మొత్తం అక్కడి నుంచి హిట్లర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడు దాకా యూఎస్ పక్కన కూర్చున్న యూఎస్ మీద జాపనీస్ వెళ్ళి పర్ల్ హార్బర్లో వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్తో డ్యామేజ్ చేశారు. దాంతో అమెరికాకి పిచ్చి పట్టి అక్కడ వెళ్ళి ఒక న్యూక్లియర్ బాంబు వేసేసారు అండు, హిరోషిమా నాగాసాకి. దాంతో వరల్డ్ వార్ 2 అయిపోయింది. సో వరల్డ్ వార్ అనేది చెప్పడానికి చాలా ఈజీ. ఇట్లాంటి పరిస్థితుల్లో వరల్డ్ వార్ రాదు, ఎందుకంటే వరల్డ్ వార్ ఎప్పుడు జరుగుతుంది, ఇన్సెక్యూర్గా ఉన్న నేషన్స్ నుంచి. ఇప్పుడు యూరోప్లో ఆ ప్రాబ్లం లేదు, సెక్యూర్ నేషన్స్ ఉన్నారు అందరూ. మన దగ్గర ఇన్సెక్యూర్గా ఉన్న నేషన్స్ ఏంటంటే ఒకటి ఇరాన్ ఉండే, ఒకటి ఇరాక్ ఉండే, ఒకటి లిబియా ఉండే, చిన్న వైపు పాకిస్తాన్ కూడా. దాంట్లో ఈ లిబియా ఫినిష్ చేసేసారు కంప్లీట్గా, సిరియాని ఫినిష్ చేసేసారు కంప్లీట్గా. ఇరాక్లో ఎవరు లేరు, లీడర్షిప్ లేరు. ఇప్పుడు ఇరాన్లో కూడా లీడర్షిప్ లేరు, లేకుండా ఆల్మోస్ట్ లేదు, ఫినిష్. చెప్పండి ఇరాకీ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. లిబియన్ ప్రెసిడెంట్ పేరు చెప్పండి. మీరు ముందు గదాఫీ అని గుర్తుంటుండే, ఇక్కడ సద్దాం హుసేన్ గుర్తుండే, ఎవరు లేరు ఇప్పుడు. అక్కడ బషీర్ అల్ అసాద్ ఉండే, ఇప్పుడు ఆయన కూడా లేరు. సో వీళ్ళు ఏం చేశారంటే లీడర్షిప్ వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు, ఎవరు డిసిషన్ తీసుకోలేరు. వాళ్ళ దగ్గర ఆయుధాలకి డబ్బులు ఉండవు. మీ డెవలప్మెంట్ మీరు చేసుకోండి, మీ దగ్గర ఉన్న ఆయిల్ మీరు వాడుకోండి, మీరు ఏం చేసుకోండి, కానీ ఆయుధాలు కొన్నారో అంతే సంగతి మీద. ఓకే, నిన్న వచ్చిన న్యూస్, భారతదేశం నార్త్ కొరియాలో వాళ్ళ ఎంబసీ ఓపెన్ చేయబోతున్నారు మన దేశం, నార్త్ కొరియాలో. ఓకే, ఎందుకంటే మారిపోయింది, కిమ్ జంగ్ ఉన్కి తెలిసిపోయింది ఆయనకి, ఆయనకు కూడా ఫ్యూచర్ లేదట. ఎందుకంటే ఇప్పుడు దాకా చైనా సపోర్ట్తో ఇన్ని రోజులు బతికాడు, ఇప్పుడు చైనా కూడా పక్కన జరిగేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి ఇజ్రాయెల్ దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి వస్తే డెఫినెట్గా నార్త్ కొరియా అవుట్ అయిపోతుంది. కానీ ఇప్పటికీ నార్త్ కొరియా సేఫ్గానే ఉంది, ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు వాడట్లేదు, ఇప్పటికీ వాడట్లేదు, వాడవచ్చు. అది మెయిన్ అనమాట. సో డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో, బహుశా నెక్స్ట్ 2 రోజుల్లో ఇరాన్ని మొత్తం ధ్వంసం చేసి ఒక గాజా లాగా తయారు చేస్తారు, ఇన్యాక్టివ్గా కంప్లీట్గా. మీరు ఆల్రెడీ చూడండి బాంబింగ్, ఎంత బాంబింగ్ జరుగుతుందని, గంటకు బాంబింగ్ జరుగుతుంది. దాని తర్వాత కంప్లీట్గా వీళ్ళ న్యూక్లియర్ అసెట్స్ని తీసేసి వీళ్ళ న్యూక్లియర్ ఎక్కడెక్కడ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉందో దాన్ని మొత్తం ధ్వంసం చేసి దాని తర్వాత కావాలంటే ఫిజికలీ రిమూవ్ చేస్తారు. అది అన్నిటికంటే సేఫెస్ట్. అంటే ఐఈఏ టీమ్స్ కానివ్వండి మిగతా టీమ్స్ వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ సెంట్రిఫ్యూగ్లన్నీ బయట తీసుకొచ్చి దాన్ని డెస్ట్రాయ్ చేయడం ఉంటుంది. అది మనం బాంబులు వేసి చేయలేము, అది వీళ్ళు వెళ్ళి చేయాల్సి వస్తుంది, లేకుంటే రేడియాక్టివ్ ప్రాబ్లం ఉంటుంది, రేడియాక్టివిటీ. సో బహుశా అదే జరగవచ్చు నెక్స్ట్ 2 వీక్స్లో. ఐఏఈఏ టేక్ ఓవర్ చేసి నటాన్స్ కానివ్వండి, ఫాడ్రో కానివ్వండి, నటాన్స్, ఫాడ్రో, తెహరాన్, ఇస్ఫహాన్, ఈ ప్లేసెస్లో ఉన్న న్యూక్లియర్ అసెట్స్ అన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారు. అప్పుడు కొంచెం సేఫ్గా ఉంటుంది. దాని తర్వాత ట్రంప్ చెప్పిన సరెండర్ కానీ ఏమైనా జరగవచ్చు. ఓకే సురేష్ గారు, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఎవ్రీ అవర్కి కూడా కొత్త అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. మీరు అన్నట్టు కొన్ని వారాలు కొనసాగుతుందా లేదా కొన్ని నెలలు కొనసాగుతుందా అనేది చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. ఈ యొక్క ఘర్షణ, ఈ ఉద్రిక్తత ఎంతవరకు వెళ్తుంది, అమెరికా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా, మరి ఇరాన్ ఇప్పటికే టాప్ లీడర్షిప్ అంతా అయిపోయింది, మరి ఖమేనీ ఉంటాడా లేకపోతే పారిపోతాడా లేకపోతే చంపేస్తారా, ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది? ప్లీజ్ తప్పకుండా మీ అభిప్రాయాల్ని మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి.
NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.